అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీ ఆదేశాలతో ఎయిర్ ఇండియా తనిఖీలు చేపట్టింది. ఇప్పటి వరకు 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ ఇండియా తనిఖీలు చేపట్టింది. ఇప్పటి వరకు 9 బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 36 మంది నిపుణులు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలను గుర్తించినట్టు తెలుస్తోంది. ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాక బంధువులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. అయితే కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో డిఎన్ఏ ప్రక్రియ ఇతర టెస్టులకు ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 36 మంది నిపుణులు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలను గుర్తించినట్టు తెలుస్తుంది. ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యాక బంధువులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. అయితే కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో డిఎన్ఏ ప్రక్రియ ఇతర టెస్టులకు ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.